నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లామృతం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమాన్ హిమంతభక్తానామస్మే వక్రతున మహాకాయ కోటిసురస ప్రభో నిర్గుణం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః. ఓం గంగణమతే నమో నమః గంగణమతే నమో నమః గంగణమతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా బంబీ భక్తి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో మరి వినాయక చవితి కదండి. మనం ఎప్పటిలాగే వినాయక చవితి ప్రత్యేకంగా ఈ పాటికి మీరు అందరూ పూజలు కానిచ్చే ఉంటారు కాబట్టి ఇంకేందుకు ఆలస్యం, మనం వినాయక వ్రతకథను తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మహాదేవాయ నమఃలో ఈరోజు వినాయక చవితి ప్రత్యేకంగా గణపతిని స్మరించుకోండి. चित्राङ्गश्यामदशनो फालचन्द्रश्चतुर्भुजः योगाधिपो तारकस्थो पुरुषो गजकर्णकः गणाधिराजो विजयस्थिरो गणपतिध्वजी देवदेव स्मर प्राणदीपको वायुकीलकः विपश्चिद्वरदो नादो नादभिन्नबलाहकः वराहवदनो मृत्युञ्जयो व्याघ्रजिनाम्बरा इच्छाशक्तिधरो देवत्राता दैत्यविवर्धना शम्भुवक्त्रोद्भवः शम्भुकोपघ्नः शम्भुहास्य भोः शम्भुतेजः शिवाशोकहरी गौरी सुखावहः उमाङ्गमलजो गौरी तेजो भूस्वर्धुनी भवः यज्ञकायो महीनादो गिरिवर्षशुभाननः सर्वात्मा सर्वदेवात्मा ब्रह्मबोध्नाककुच्छ्रुतिः ब्रह्माण्डकुम्भचिद्व्योमफालः सत्यशिरोरुहः जगज्जन्मलयोन्मेषनिमेषोऽग्निर्कसोमदृक् गिरीन्द्रैकरथो धर्मो धर्मिष्ठो नाम बृंहितः ग्रहर्षदशवो वाणी दिक्वो वासवनासिकः कुलाचलाम्पः सोमार्कघण्टो रुद्रशिरोधरः नदीनदभुजः सर्पाङ्गुलिको तारकानखः भ्रूमध्यसंस्थितकरो ब्रह्मविद्यामदोत्कटः व्योमनाभः श्रीहृदयो मेरुपृष्ठोर्नवोदरः कुक्षिस्थयक्षगन्धर्वरक्षः किन्नरमानुषः पृथ्वी कटिः सृष्टिलिङ्ग. స్మరించుకున్నారు కదండి. మరి నేటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంలో వినాయక వ్రతకథను తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, తెలిసేసుకుందామా? అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ నవరాత్రులు మనకు ప్రతిరోజు మన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తప్పకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సూత మహాముని, శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఈ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరిస్తున్నాడు. ఒకప్పుడు
గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని మనస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరెప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి ఉదరం లోపలికి ప్రవేశించాడు. అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీమాత భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాడో తెలియక ఎంతో బాధపడింది. శివుడికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీమాతను ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పేర్చి గజాసుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా ఉండడమే సరైనదని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలా ఒక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లాడు. అక్కడ గజాసుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, ఇది నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది, కాబట్టి శివుడిని నివ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్గాంతపడి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చూసేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసుని పొట్టని చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టు అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ దేవతలు ఇతర దేవతలు వీడుకోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్లిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు. ఇక వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీమాత శివుడి వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్నాడు శివుడు. త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీమాత ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుడి శిరస్సును బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజానుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతను మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు. గజానుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీరు ఎవరు 3 లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్లిపోయాడు. గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని నాకెందుకు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఇది అన్ని తీర్థాల్లో తిరిగి స్నానం ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామి తనకంటే ముందుగానే గజానుడు ఆ నదిలో స్నానమాడి తన ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేసినట్టు కనిపించింది. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానుడికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్లు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైన సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్లాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోయగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అది కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తన మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గనవుతాయన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైన చుట్టుపక్కల దొడ్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీమాత ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నేను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలావ నిందలు పొందుతారని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సమస్త మహర్షులు యజ్ఞం చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తమ శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవడారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్య రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని గుణపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతీమాత ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేష్ఠికి తెలిపారు. అతను సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులకు సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బ్రతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతీమాత నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది, కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత సంతోషంతో కుమారుని దగ్గర తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుడికి చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్లిపోయారు. ప్రతి భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతోపాఖ్యానం. అయితే మరి నేటి కార్యక్రమంలో మనం వినాయకుని పుట్టుక, అంతేకాకుండా ఋషిపత్నుల నీలాపనిందలు, వీటితో పాటు మరికొన్ని కథలు తెలుసుకున్నాం కదండి. అయితే మనం శమంతోపాఖ్యానము రేపటి కార్యక్రమం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజు కార్యక్రమంలో మనకు చెప్పుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఈ రోజు ఇది. మరి రేపటి కార్యక్రమంలో శమంతోపాఖ్యానము అనే వినాయకుని వ్రత కథను తెలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం.